హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం అందరూ వినాలి. విని 10 మందికి షేర్ చేయండి. ఒక భార్య సాంప్రదాయానికి విరుద్ధంగా ఒక స్వామీజీని కోరిన వరం ఏమిటంటే, ఒక మహాస్వామీజీ దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. ఏం చెప్పాలనుకుంటున్నావమ్మా అని అడుగుతాడు ఆ స్వామీజీ. స్వామి, మా ఆయన నా చేతిలో, అంటే నేను ప్రాణంతో ఉన్నప్పుడే వెళ్ళిపోయేటట్టు అనుగ్రహించండి అని అడుగుతుంది. తీర్థం ఇస్తున్న స్వామీజీ ఉద్దరిని గిన్నెలో పడేసి 2 చేతులు వెనక్కి పెట్టి ఒక్క నిమిషం అలా ఉండిపోయాడు. తర్వాత తీర్థం ఇచ్చి తదాస్తు అని అంటాడు. పక్కనున్న వారంతా తెల్లబోయి, స్వామి, ఇది సాంప్రదాయానికి విరుద్ధం కదా, ఏ స్త్రీ అలా అడగదు కదా, తాను పసుపు కుంకాలతో మంగళకరంగా పుణ్యస్త్రీగా తన భర్త చేతుల్లో వెళ్ళిపోవాలని కదా కోరుకుంటుంది. ఈమెంటి నా చేతుల్లో తన భర్త వెళ్ళిపోవాలని కోరుకుంటుంది ఎందుకని? సాంప్రదాయ విరుద్ధంగా ఆశీర్వాదం చేశారే అని అడుగుతారు స్వామీజీని. అందుకు స్వామీజీ, నేను ఒక నిమిషం అంతర్ముఖంతో చూశానమ్మా. ఆమె భర్త చాలా అమాయకుడు, వ్యాధిగ్రస్తుడు, ఏమీ తెలియనివాడు. ఆమె ఉంది కాబట్టి అతనిని పసిబిడ్డను సాకినట్టు కంటికి రెప్పలా కాపాడుతూ సాకుతుంది. ఈ మధ్యకాలంలో ఆమెకు కూడా వయసు కారణంగా ఆవిడ ఆరోగ్యం కూడా అంత బాగా లేదు. నాకేమైనా అయితే ఆయన ఏమైపోతాడో నన్న బెంగ. అందుకే సాంప్రదాయ విరుద్ధమైన కోరిక కోరింది. ఆవిడ అడగడంలో చాలా నిజాయితీ ఉంది, స్వార్థం ఇసుమంతైననూ లేదు. అందుకే అనుగ్రహించి తీర్థం ఇచ్చానన్నాడు స్వామీజీ. ఇలాంటి భార్యను కన్నా ఆ తల్లిదండ్రులు ఎంతటి గొప్పవారో. స్వార్థపూరితమైన ఈ కలికాలంలో కూడా ఇలాంటి దేవతామూర్తుల్లాంటి భార్యలు ఉండడం చాలా అరుదు మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీకు కూడా అలాంటి భార్య ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.